Hello students, welcome to online class. Now in this class we will discuss about static keyword. The static keyword in Java is used for memory management mainly. In Java it is possible to apply static keyword with a variable, method, blocks and nested classes. జావాలో స్టాటిక్ కీవర్డ్ని ఒక వేరియబుల్కి, మెథడ్కి, బ్లాక్కి, ఇన్నర్ క్లాస్కి కూడా ఇవ్వచ్చు. If you declare a variable with static keyword, then that variable is said to be static variable. The static variable is also known as class variable. If you declare a method in a class with static keyword, then that method is said to be static method, is also known as class method. In Java, it is possible to define static blocks. Next, fourth one చూడండి. In Java, it is possible to class within a class with static keyword. That class is said to be static inner class. జావాలో స్టాటిక్ అనే కీవర్డ్ని ఒక వేరియబుల్కి, మెథడ్కి, బ్లాక్కి, నెస్టెడ్ క్లాస్కి కూడా అప్లై చేయవచ్చు. Coming to next slide, static variable. A variable created in a class with static keyword, then that variable is said to be static variable. A variable created at class level with static keyword, then it is called static variable. అంటే క్లాస్లో ఏదైనా ఒక వేరియబుల్ని స్టాటిక్ కీవర్డ్తో కనుక డిక్లేర్ చేసినట్లయితే మనం ఆ వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్ అని కేకేస్తాం. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ క్లాస్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ దట్ ఈస్ కామన్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏ క్లాస్. స్టాటిక్ వేరియబుల్స్ ఉపయోగించి మీరు ఏదైనా డేటాని స్టోర్ చేయవచ్చు. స్టాటిక్ వేరియబుల్స్లో స్టోర్ అయినటువంటి డేటా అన్ని ఆబ్జెక్ట్లకి కామన్గా ఉంటుంది. ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ క్లాస్ విల్ షేర్ స్టాటిక్ డేటా. అంటే ఒక క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్లన్నీ కూడా స్టాటిక్ డేటాని షేర్ చేసుకుంటాయి. స్టాటిక్ వేరియబుల్స్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ కాపీ మెమరీ. సో స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ అనేది ఒక్కసారి మాత్రమే ఎలకేట్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ ఎప్పుడు ఎలకేట్ అవుతుందంటే వెన్ ద క్లాస్ ఈజ్ లోడెడ్ ఇన్ టు JVM. స్టాటిక్ వేరియబుల్ will automatically get memory when its class is loaded into JVM. చూడండి, ఏదైనా ఒక క్లాస్లో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కనుక ఉన్నట్లయితే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి మెమరీని ఎప్పుడు పొందుతాయి అంటే వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ క్లాస్. బట్ కమింగ్ టు స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ అనేది ఆటోమేటిక్గా అలొకేట్ అవుతుంది. ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే మీ క్లాస్ ఎప్పుడైతే JVMలో లోడ్ అవుతుందో దెన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అండ్ స్టాటిక్ బ్లాక్స్ గెట్స్ మెమరీ. ద స్టాటిక్ వేరియబుల్ గెట్స్ మెమరీ ఓన్లీ వన్స్. అంటే స్టాటిక్ వేరియబుల్స్కి ఒక్కసారి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. ఎక్కడ అలొకేట్ అవుతుందంటే JVMలో మెథడ్ ఏరియా అనే ఒక పోర్షన్ ఉంటుందండి. మెథడ్ ఏరియాలో అలొకేట్ అవుతుంది. ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్. స్టాటిక్ వేరియబుల్స్కి మీరు ఇనీషియల్గా ఏదైనా ఒక వాల్యూ కనుక ఇవ్వనట్లయితే అవి 0తో ఇనిషియలైజ్ కాబడతాయి. ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ దాని ముందు కనుక స్టాటిక్ కీవర్డ్ ఉన్నట్లయితే ఆ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్లో డేటాని స్టోర్ చేయవచ్చు. స్టాటిక్ వేరియబుల్లో స్టోర్ చేసినటువంటి డేటా అనేది అన్ని ఆబ్జెక్ట్లకి కామన్గా ఉంటుంది. సో ఏదైనా డేటా అన్ని ఆబ్జెక్ట్లకి కామన్గా ఉంచాలి అంటే మీరు ఆ డేటాని స్టాటిక్ కింద డిక్లేర్ చేయాలి. నెక్స్ట్, స్టాటిక్ వేరియబుల్కి ఓన్లీ ఒకసారి మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే మీ క్లాస్ ఎప్పుడైతే JVMలో లోడ్ అవుతుందో దెన్ స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ అండ్ స్టాటిక్ బ్లాక్స్ గెట్స్ మెమరీ. నెక్స్ట్, స్టాటిక్ వేరియబుల్స్కి కనుక మీరు ఇనీషియల్ వాల్యూ చెప్పకపోతే దాని యొక్క ఇనీషియల్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. కమింగ్ టు డిక్లరేషన్ ఆఫ్ ఎ స్టాటిక్ వేరియబుల్. ఏదైనా ఒక వేరియబుల్ కనుక డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పాలండి, తర్వాత మాడిఫైర్ చెప్పాలి, నెక్స్ట్ డేటా టైప్, వేరియబుల్ నేమ్. ఓకే, ఒకవేళ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ కనుక మీరు డిఫైన్ చేయనట్లయితే అంటే మీరు చెప్పకపోయినట్లయితే
దాని యొక్క యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమవుతుందంటే డిఫాల్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఈజ్ ఆప్షనల్. నా మాడిఫైర్ ప్లేస్లో నేను ఏం రాస్తానంటే స్టాటిక్ అని రాస్తున్నానండి. స్టాటిక్ డేటా టైప్ ప్లేస్లో ఇంట్ రాశాను, వేరియబుల్ పేర్లు ఏం రాశానంటే ఎక్స్ రాశాను. స్టాటిక్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10, దెన్ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్ and it is a static variable. Here x is a static variable. ఓకే, అంటే ఏదైనా ఒక వేరియబుల్ డిక్లరేషన్లో కనుక స్టాటిక్ కీవర్డ్ ఉన్నట్లయితే ఆ వేరియబులే నీకు స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఓకే, స్టాటిక్ వేరియబుల్లో స్టోర్ అయ్యేటువంటి డేటాని ఆ క్లాస్కి సంబంధించిన అన్ని ఆబ్జెక్టులు కూడా షేర్ చేసుకుంటాయి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు జస్ట్ ఈ స్లైడ్ చూడండి ఒకసారి. ఈ స్లైడ్లో ఒక క్లాస్ ఉంది, క్లాస్ పేరు స్టూడెంట్. ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. దేర్ ఆర్ 3 ఆబ్జెక్ట్స్. ఓకే, స్టూడెంట్ 1కి సంబంధించి ప్రాపర్టీస్ ఏమున్నాయంటే ఐడి, నేమ్, గ్రూప్. ఫస్ట్ దీని ఐడి 111, నేమ్ శ్రీరామ్, గ్రూప్. సో ఈ స్టూడెంట్ 1 అనే క్లాస్లో ఐడి, నేము, గ్రూపు అనేవి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండి. సో ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే నువ్వు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అలొకేట్ అవుతుంది. స్టూడెంట్ 1 ఈజ్ ఏ ఆబ్జెక్ట్. సిమిలర్లీ స్టూడెంట్ 2 ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఐడి, నేమ్, గ్రూప్. ఐడి వచ్చి 222, నేమ్ వచ్చి శంకర్, గ్రూప్ వచ్చి బీకామ్. అలాగే స్టూడెంట్ 3. ఇక్కడ ఐడి, నేమ్, గ్రూప్ ఆర్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ ఎన్నిసార్లు అలొకేట్ అవుతుందంటే నువ్వు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే అన్నిసార్లు వాటికి ఖచ్చితంగా మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3లో ఉండే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్కి మెమరీ ఎన్నిసార్లు అలొకేట్ అవుతుంది? ఇక్కడ 3 ఆబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 3 సార్లు అలొకేట్ అవుతుంది. ఒకవేళ ఎన్ని ఆబ్జెక్టులు ఉంటే అన్నిసార్లు కంపల్సరీగా అలొకేట్ అవుతుంది. చూడండి, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఏ కాలేజీకి సంబంధించిన వాళ్ళు అంటే ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ యొక్క యూనివర్సిటీ వచ్చి ఏకేఎన్యు. ఓకే, నేను కాలేజ్ పేరు, యూనివర్సిటీ, ఈ అన్ని ఆబ్జెక్ట్లకి కూడా కామన్. ఓకే, అంటే స్టూడెంట్ 1 యొక్క కాలేజ్ పేరు ఏబిఎన్ పిఆర్ఆర్, అలాగే యూనివర్సిటీ వచ్చి ఏకేఎన్యు. అలాగే స్టూడెంట్ 2కి సంబంధించిన డేటా కూడా ఇదే, స్టూడెంట్ 3కి సంబంధించిన డేటా కూడా ఇదే. అంటే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, దీస్ 3 ఆబ్జెక్ట్స్ షేర్ కాలేజ్ నేమ్ అండ్ యూనివర్సిటీ. అంటే ఈ డేటాని ఈ 3 ఆబ్జెక్టులు కూడా ఏం చేసుకుంటున్నాయంటే షేర్ చేసుకుంటున్నాయి. ఏ డేటా అయితే అన్ని ఆబ్జెక్టులకి కామన్గా ఉంచుదాం అనుకుంటున్నారో ఆ డేటాని మీరు ఏం చేయాలంటే స్టాటిక్ కింద డిక్లేర్ చేయాలి. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్స్కి ఓన్లీ ఒక్కసారి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుందండి. స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ ఎన్నిసార్లు అలొకేట్ అవుద్ది? ఓన్లీ 1 టైం. సో ఈ స్టూడెంట్ 1కి సంబంధించిన కాలేజ్ పేరు, యూనివర్సిటీ. ఓకే, అలాగే స్టూడెంట్ 2కి సంబంధించిన కాలేజ్ పేరు, యూనివర్సిటీ, స్టూడెంట్ 3కి సంబంధించిన కాలేజ్ పేరు, యూనివర్సిటీ. ఆ వాల్యూస్ అనేవి కామన్ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. Okay, if you want to maintain any data that is common to all the objects, then declare that data as static. చూడండి ఒకసారి, in the above diagram there are 3 objects, namely student 1, student 2, student 3, and all the students are belongs to same college. అంటే అందరు స్టూడెంట్లు కూడా ఒకే కాలేజ్, ఒకే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ డేటాని అన్ని ఆబ్జెక్టులు ఏం చేసుకుంటున్నాయండి? షేర్ చేసుకుంటున్నాయి. సో ఏ డేటా అయితే అన్ని ఆబ్జెక్టులు షేర్ చేసుకుంటున్నాయో ఆ డేటాని మీరు ఎలా డిక్లేర్ చేయమని చెప్తా ఉంటే స్టాటిక్ కింద డిక్లేర్ చేయాలి. ఒకవేళ ఇదే డేటాని మీరు నాన్ స్టాటిక్ కింద డిక్లేర్ చేసినట్లయితే ఈ కాలేజ్ నేమ్కి, యూనివర్సిటీకి మీరు 100 ఆబ్జెక్టులు ఉంటే 100 సార్లు కూడా వాటికి మెమరీ అలొకేట్ అవుద్ది. ఓకే, సో మనకి అన్నెసరీగా మెమరీ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఏదైనా డేటా మీరు అన్ని ఆబ్జెక్టులకి కామన్గా ఉంచాలి అంటే కంపల్సరీగా డేటాని నువ్వు స్టాటిక్గా డిక్లేర్ చేయాలి. సో ఎలా డిక్లేర్ చేయాలండి? ఇక్కడ కాలేజ్ పేరు డిక్లేర్ చేయాలంటే స్టాటిక్ స్ట్రింగ్ కాలేజ్ నేమ్ ఈక్వల్ టు కాలేజ్ పేరు రాయండి. అలాగే స్టాటిక్ స్ట్రింగ్ యూనివర్సిటీ ఈక్వల్ టు సమ్ ఏకేఎన్యు. ఓకే, ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఒక క్లాస్ ఉంది, క్లాస్ పేరు స్టూడెంట్, రోల్ నెంబర్, నేమ్, స్ట్రింగ్ యూనివర్సిటీ వచ్చి సమ్ యూనివర్సిటీ. సపోజ్ దేర్ ఆర్ 2000 స్టూడెంట్ ఇన్ అవర్ యూనివర్సిటీ. అంటే
ఈ యూనివర్సిటీలో 2000 మంది విద్యార్థులు ఉన్నారు. నౌ ఆల్ ఇన్స్టాన్స్ డేటా మెంబర్స్ విల్ గెట్ మెమరీ ఈచ్ టైమ్. అంటే మీరు ఈ స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే రోల్ నెంబర్కి నేమ్కి మాత్రం మెమరీ అనేది ఎన్ని ఆబ్జెక్టులు ఉంటే అన్నిసార్లు క్రియేట్ అవుతుంది. బట్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి కామన్గా ఉంచాలండి దాన్ని. సో కామన్గా ఉంచాలి కాబట్టి మీరు ఆ డేటాని స్టాటిక్గా డిక్లేర్ చేయమని చెప్తున్నాం. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ ఇట్స్ యూనిక్ రోల్ నెంబర్ అండ్ నేమ్. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా రోల్ నెంబర్ నేమ్ యూనిక్గా ఉంటుంది. ఓకే, హియర్ యూనివర్సిటీ రిఫర్స్ టు ద కామన్. అంటే యూనివర్సిటీ అనేది అన్ని ఆబ్జెక్టులకి కామన్. సో ఏ డేటా అయితే అన్ని ఆబ్జెక్టులకి కామన్గా ఉంటుందో ఆ డేటాని నువ్వు ఎలా డిక్లేర్ చేయాలంటే స్టాటిక్ కింద డిక్లేర్ చేయాలి. ఇఫ్ వీ మేక్ ఇట్ యాజ్ స్టాటిక్ దిస్ ఫీల్డ్ విల్ గెట్స్ మెమరీ ఓన్లీ వన్స్. అంటే స్టాటిక్ కింద డిక్లేర్ చేసినట్లయితే వాటికి మెమరీ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ చూడండి. స్టాటిక్ మెథడ్. A method that is declared with static keyword, then that method is said to be static method. A method that is declared with keyword static is called static method. అంటే ఒక మెథడ్ యొక్క డిక్లరేషన్లో స్టాటిక్ కీవర్డ్ కనుక ఉన్నట్లయితే ఆ మెథడే ఏమవుతుందంటే స్టాటిక్ మెథడ్ అవుతుంది. స్టాటిక్ మెథడ్ని మనం ఏమని కేకేస్తాం అంటే క్లాస్ మెథడ్ అని కూడా కేకేస్తామండి. సో స్టాటిక్ మెథడ్కి మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే వెన్ యువర్ క్లాస్ ఈజ్ లోడింగ్ ఇంటూ జేవిఎం. అంటే స్టాటిక్ మెథడ్స్కి మెమరీ అనేది ఆటోమేటిక్గా అలొకేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశారో, జావా స్పేస్ అని చెప్పి క్లాస్ నేమ్ రాశారో, అప్పుడు ఏం జరుగుతుందంటే మీ క్లాస్ వెళ్ళి జేవిఎంలో లోడ్ అవ్వడం జరుగుతుంది. వెన్ యువర్ క్లాస్ ఈజ్ లోడెడ్ ఇంటూ జేవిఎం దెన్ static variable and static method gets memory immediately. అంటే మీ క్లాస్ ఎప్పుడైతే జేవిఎంలో లోడ్ అవుతుందో అప్పుడు మీ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్కి స్టాటిక్ మెథడ్స్కి మెమరీ అనేది ఇమీడియట్గా అలొకేట్ అవుతుంది. స్టాటిక్ మెథడ్స్ అనేవి కేవలం క్లాస్కి సంబంధించినవి. ద స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ బిలాంగ్స్ టు ఓన్లీ ఏ క్లాస్ రాదర్ దాన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్. అంటే స్టాటిక్ మెథడ్స్ స్టాటిక్ వేరియబుల్స్ క్లాస్కి సంబంధించినవి కాబట్టి వాటిని క్లాస్ వేరియబుల్స్ అండ్ క్లాస్ మెథడ్స్ అని కేకేస్తాం. దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్. ఓకే, ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ని స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే నీకు ఆబ్జెక్ట్ యొక్క అవసరం లేదు. ఏ స్టాటిక్ మెథడ్ అండ్ స్టాటిక్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ వితౌట్ ఆబ్జెక్ట్. ఓకే, పాయింట్ చూడండి ఒకసారి. 4th one, ఏ స్టాటిక్ మెథడ్ కెన్ బి ఇన్వోక్డ్. అంటే స్టాటిక్ మెథడ్ని నువ్వు కాల్ చేయొచ్చు ఎప్పుడు వితౌట్ నీడ్ ఫర్ క్రియేటింగ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ యొక్క అవసరం లేకుండానే నువ్వు స్టాటిక్ మెథడ్ని స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలవు. స్టాటిక్ మెథడ్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ కెన్ యాక్సెస్ వితౌట్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ అవసరం లేకుండానే వాటిని ఏం చేయగలవు, యాక్సెస్ చేయగలవు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక క్లాస్లో స్టాటిక్ మెథడ్స్ కనుక ఉన్నట్లయితే ఆ క్లాస్లో ఉండే స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ స్టాటిక్ డేటాని మాత్రమే వాడుకోగలవు. ఓకే, ద స్టాటిక్ మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్ కెన్ యాక్సెస్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్. సింపుల్ అండి. క్లాస్లో ఏదైనా ఒక స్టాటిక్ మెథడ్ ఉన్నప్పుడు ఆ స్టాటిక్ మెథడ్ ఏ వేరియబుల్స్ని ఉపయోగించుకోగలదంటే స్టాటిక్ వేరియబుల్స్ని మాత్రమే ఉపయోగించుకోగలదు. The static method can use only static data. ఓకే, స్టాటిక్ మెథడ్ స్టాటిక్ డేటాని మాత్రమే అంటే స్టాటిక్ వేరియబుల్ మాత్రమే ఉపయోగించుకోగలదు. స్టాటిక్ మెథడ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని ఉపయోగించుకోలేదు. దిస్ ఈజ్ ఏ రిస్ట్రిక్షన్. ఓకే, స్టాటిక్ మెథడ్స్ కెన్ యాక్సెస్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, అండ్ అదర్ స్టాటిక్ మెథడ్స్ అంటే స్టాటిక్ మెథడ్స్ అనేవి స్టాటిక్ వేరియబుల్స్ని అదర్ స్టాటిక్ మెథడ్స్ని కూడా యాక్సెస్ చేయగలవు. స్టాటిక్ మెథడ్స్ అనేవి ఎందుకు రాస్తామంటే డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఎ లాజిక్ వితౌట్ ఆబ్జెక్ట్ అండ్ దట్ ఈస్ కామన్ టు ఆల్ ద ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఏ క్లాస్. స్టాటిక్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ సమ్ లాజిక్ వితౌట్ ఆబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక లాజిక్ని ఆబ్జెక్ట్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయించగలం.
ఓకే, ఆ లాజిక్ అనేది కామన్ టు ఆల్ ద ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఎ క్లాస్. దీస్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూటింగ్ సమ్ లాజిక్, developing and executing some logic without object creation, and that is common to all the instances of a class. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఒక స్టాటిక్ మెథడ్ని డిక్లేర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా యాక్సెస్ మాడిఫైర్ చెప్పాలి. మాడిఫైర్ ప్లేస్లో మీరు ఏం రాయాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ రాయాలి. తర్వాత రిటర్న్ టైపు, మెథడ్ నేమ్ కామన్ అండి. జస్ట్ ఒక మెథడ్ యొక్క డిక్లరేషన్లో స్టాటిక్ కనుక రాసినట్లయితే ఆ మెథడ్ ఏమవుతుందంటే స్టాటిక్ మెథడ్ అవుతుంది. సో రిటర్న్ టైప్కి ముందు మాడిఫైర్ ప్లేస్లో మీరు ఏం రాయాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ రాయాలి. ఓకే, సో విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో యూ హ్యావ్ టు రైట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో స్టాటిక్ మెథడ్ ఎందుకు రాస్తామో చెప్పాం కదండి. ఎందుకు రాస్తాం అంటే ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ సమ్ లాజిక్ దట్ ఈస్ కామన్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఏదైనా ఒక లాజిక్ని ఆబ్జెక్ట్ సహాయం లేకుండా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అటువంటి సందర్భాల్లో మనం స్టాటిక్ మెథడ్ని రాయాలి. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ చూడండి. రిస్ట్రిక్షన్ ఫర్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్ క్లాస్లో ఉండే స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ని మాత్రమే ఉపయోగించుకోగలవు, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని ఉపయోగించుకోలేవు. అంతేకాదు ఏదైనా ఒక స్టాటిక్ మెథడ్లో మీరు దిస్ అండ్ సూపర్ అనే కీవర్డ్ని ఉపయోగించుకోకూడదు. ఓకే, దేర్ ఆర్ 2 restrictions ఫర్ స్టాటిక్ మెథడ్. ఫస్ట్ వన్, ద స్టాటిక్ మెథడ్ కాంట్ యూజ్ నాన్ స్టాటిక్ డేటా. స్టాటిక్ మెథడ్ అనేవి నాన్ స్టాటిక్ డేటాని ఉపయోగించుకోలేవు. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ మెథడ్లో మీరు దిస్ అండ్ సూపర్ అనే కీవర్డ్స్ని కూడా ఉపయోగించరాదు. These two are the restrictions of the static method. ఓకే, స్టాటిక్ మెథడ్ని ఏమని కేకేస్తాం అంటే క్లాస్ మెథడ్ అని కేకేస్తాం, గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ మెథడ్ ఎందుకు రాస్తాం అంటే ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ద ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఎ క్లాస్. నెక్స్ట్ చూడండి, యాక్సెసింగ్ స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్. ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ని, స్టాటిక్ మెథడ్స్ని మనం 4 waysలో యాక్సెస్ చేయొచ్చండి. బై యూజింగ్ దేర్ నేమ్ డైరెక్ట్లీ. చూడండి, విత్ ఇన్ ద క్లాస్ ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ని, స్టాటిక్ డేటాని మనం 4 రకాలుగా యాక్సెస్ చేయవచ్చు. ఫస్ట్ చూడండి, విత్ ఇన్ ద క్లాస్ స్టాటిక్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ 4 ways. ఒక క్లాస్ ఉంది, క్లాస్ పేరు ఎగ్జాంపుల్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ క్లాస్లో స్టాటిక్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాశాను. సో ఎక్స్ ఈజ్ స్టాటిక్ వేరియబుల్ అండ్ m1 ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. ఫస్ట్ నేను ఈ ఎక్స్ని m1ని యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్గా వాటి పేర్లతో యాక్సెస్ చేయొచ్చు బై యూజింగ్ దేర్ నేమ్ డైరెక్ట్లీ. ఓకే, సో ఈ బై యూజింగ్ దేర్ నేమ్ డైరెక్ట్లీ అనేది ఎక్కడ చేయగలమండి? విత్ ఇన్ ద క్లాస్. విత్ ఇన్ ద క్లాస్లో మీరు వాటి యొక్క పేర్లతో డైరెక్ట్గా ఉపయోగించుకోగలరు. సో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఎక్స్ని ప్రింట్ చేయాలంటే సింప్లీ రైట్ system.out.println ఎక్స్. ఒకవేళ m1 మెథడ్ని కాల్ చేయాలంటే m1 అని చెప్పి దాని పేరుతో కాల్ చేయగలం. ఫస్ట్ ఏంటంటే బై యూజింగ్ దేర్ నేమ్ డైరెక్ట్లీ. నెక్స్ట్ బై యూజింగ్ దేర్ క్లాస్ నేమ్ సహాయంతో వీ కెన్ యాక్సెస్ స్టాటిక్ డేటా. సో ఎక్స్ని ప్రింట్ చేయాలంటే మీరు system.out.println example.x అని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, అలాగే మెథడ్ని కాల్ చేయాలంటే example.m1 అని కాల్ చేయగలం. స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ అవసరం లేదు, సింప్లీ యూ హ్యావ్ టు రైట్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ అంటే ఈ క్లాస్ పేరు ఏంటంటే ఎగ్జాంపుల్, కాబట్టి example.m1 అని రాయగలం. నెక్స్ట్ బై యూజింగ్ నల్ రిఫరెన్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అనే క్లాస్కి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నానండి, ఎగ్జాంపుల్ ఈక్వల్ టు నల్. విత్ ద హెల్ప్ ఆఫ్ నల్ రిఫరెన్స్ యూ కెన్ ఆల్సో కాల్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. సో స్టాటిక్ వేరియబుల్స్ని, స్టాటిక్ మెథడ్స్ని నల్ రిఫరెన్స్ సహాయంతో కాల్ చేయొచ్చు. సో సింప్లీ system.out.println e.x అంటే ఓకే 10 ప్రింట్ అవుతుందండి. అలాగే మెథడ్ని కాల్ చేయాలంటే e.m1. నెక్స్ట్ బై యూజింగ్ ఆబ్జెక్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఓకే ఆబ్జెక్ట్ సహాయంతో కూడా నువ్వు స్టాటిక్ వేరియబుల్ని, స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయగలవు. సో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్.
సో నేను స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే system.out.println e.x, అలాగే system.out.println e.x అంటే 10 ప్రింట్ అవుద్దండి. ఈ మెథడ్ని కాల్ చేయాలంటే e.m1 అని కాల్ చేయగలం. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ని మనం 4 వేస్లో యాక్సెస్ చేయొచ్చు. బై యూజింగ్ దేర్ నేమ్ డైరెక్ట్లీ, బై యూజింగ్ క్లాస్ నేమ్, బై యూజింగ్ నల్ రెఫరెన్స్, బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో 4 వేస్లో మనం యాక్సెస్ చేయగలం. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ విత్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ చూడండి, వీ కెన్ యాక్సెస్ స్టాటిక్ డేటా ఆఫ్ వన్ క్లాస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అంటే ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ డేటాని వేరొక క్లాస్లో మనం ఎలా యాక్సెస్ చేయగలం అంటే ఓన్లీ 2 వేస్లో యాక్సెస్ చేయగలం. ఫస్ట్ వన్ బై యూజింగ్ క్లాస్ నేమ్. సో ఫస్ట్ మనం క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేయగలం. సో ఎలా యాక్సెస్ చేయగలం అంటే system.out.println example.x. అలాగే మెథడ్ని కాల్ చేయాలంటే example.m1. ఓకే, నెక్స్ట్ సెకండ్ వే చూడండి, బై యూజింగ్ ఆబ్జెక్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా కూడా మీరు మీ క్లాస్లో ఉండే స్టాటిక్ డేటాని యాక్సెస్ చేయగలరు. ఎప్పుడైతే ఒక క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో వెంటనే ఏమవుతుందంటే ఆ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ వెళ్ళి ఆటోమేటిక్గా మెమరీలో లోడ్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని వేరే క్లాస్లో క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ వెళ్ళి లోడ్ అవుతాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ యూ కెన్ ఆల్సో యాక్సెస్. ఓకే, సో ఎలా యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే ఈఏ కాబట్టి e.x అండ్ e.m1. నెక్స్ట్ చూడండి, స్టాటిక్ బ్లాక్. సో స్టాటిక్ బ్లాక్ అనేది ఎలా రాస్తామంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్య స్టేట్మెంట్ రాస్తామండి. ఫస్ట్ ఈ కర్లీ బ్రేస్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ ఉంచుతాం. ఎప్పుడైతే స్టాటిక్ అనే కీవర్డ్ రాసి విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో స్టేట్మెంట్ రాశారో దీన్నే మనం ఏమంటామంటే స్టాటిక్ బ్లాక్ అని ఎగేస్తాం. సో స్టాటిక్ బ్లాక్ అని ఎందుకు ఉపయోగిస్తామంటే స్టాటిక్ బ్లాక్స్ అనేవి మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం మనం స్టాటిక్ బ్లాక్స్ ఉపయోగిస్తాం. ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం మనం స్టాటిక్ బ్లాక్ని ఉపయోగిస్తాం. స్టాటిక్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద స్టాటిక్ డేటా మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ డేటా మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం మనం స్టాటిక్ బ్లాక్ని రాస్తాం. సో స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే బిఫోర్ మెయిన్ మెథడ్, అంటే మెయిన్ మెథడ్ కన్నా ముందే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఒకసారి చూడండి, స్టాటిక్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద స్టాటిక్ డేటా మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, అంటే క్లాస్లో ఉండే స్టాటిక్ డేటా మెంబర్స్కి ఇనీషియల్ వాల్యూస్ చెప్పాలంటే స్టాటిక్ బ్లాక్ ఉపయోగించుకో. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బిఫోర్ మెయిన్ మెథడ్ అంటే మెయిన్ మెథడ్ కన్నా ముందే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ అంటే క్లాస్ లోడ్ అయ్యే సమయంలోనే నీకు స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ సమ్ లాజిక్ ఓన్లీ వన్స్ వెన్ క్లాస్ ఈజ్ లోడెడ్. అంటే ఈ బ్లాక్ ఉపయోగించి ఏదైనా ఒక లాజిక్ని మీరు ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలరు. అంటే స్టాటిక్ బ్లాక్లో మీరు రాసినటువంటి లాజిక్ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ క్లాస్ ఈజ్ లోడెడ్, అంటే క్లాస్ లోడ్ అయిన వెంటనే ఏదైనా ఒక లాజిక్ని ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం దేన్ని ఉపయోగిస్తామంటే స్టాటిక్ బ్లాక్ని ఉపయోగిస్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం మనం స్టాటిక్ బ్లాక్ ఉపయోగిస్తాం. ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ మెథడ్ కన్నా ముందే ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్ అండ్ స్టాటిక్ మెథడ్. ఇక్కడ ఒక క్లాస్ ఉంది, క్లాస్ పేరు నేను test1 అని పెట్టాను. ఈ క్లాస్లో నేను ఒక స్టాటిక్ వేరియబుల్ని ఒక స్టాటిక్ మెథడ్ని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్ కనుక డిక్లేర్ చేయాలంటే దాని డిక్లరేషన్లో స్టాటిక్ అనే కీవర్డ్ ఉండాలి. సో రైట్ స్టాటిక్ ఇంట్ x = 10. సో స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. నౌ
ఇట్స్ ఏ స్టాటిక్ వేరియబుల్. నౌ ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. ఏదైనా ఒక మెథడ్ని స్టాటిక్ మెథడ్ చేయాలంటే దాని డిక్లరేషన్లో అంటే మాడిఫైయర్ ప్లేస్లో ఖచ్చితంగా మీరు ఏం రాయాలంటే స్టాటిక్ అనే మాడిఫైయర్ రాయాలి. సో ఎలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ వాయిడ్, సో స్టాటిక్ అనేది మాడిఫైయర్, ఓకే, రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్, పేరు వచ్చి ఏం రాస్తానంటే method1 అని రాశానండి, method1. ఓకే, నో చూడండి, జస్ట్ ఇందులో ఒక 2 స్టేట్మెంట్స్ రాస్తాను. system.out.println static method is invoked. Static method is invoked and x value అని చెప్పి నేను ఏం ప్రింట్ చేస్తున్నానంటే జస్ట్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నానండి. ఓకే, సో జస్ట్ చూడండి /n. నౌ ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ మెథడ్ని నేను ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయగలనంటే 4 వేస్లో యాక్సెస్ చేయగలను. సో మెయిన్ మెథడ్లో రాస్తున్నాను చూడండి, యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్ అండ్ మెథడ్ బై యూజింగ్ ఇట్స్ నేమ్. సో స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ మెథడ్ని నేను 4 రకాలుగా యాక్సెస్ చేయగలను. ఓకే, సో ఫస్ట్ వే చూడండి, system.out.println స్టాటిక్ వేరియబుల్ ఎక్స్, జస్ట్ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నానండి. జస్ట్ దాని పేరుతో కాల్ చేస్తాం, సింప్లీ కాలింగ్ బై ఇట్స్ నేమ్. సో /n ఎందుకు రాస్తానంటే ఫార్మేటింగ్ అవుట్పుట్ని నీట్గా ఫార్మేట్ చేయడానికి రాస్తున్నాం. అలాగే ఇప్పుడు method1ని కాల్ చేయాలి. సో method1ని కాల్ చేయాలంటే సింప్లీ కాల్ method1. చూడండి, స్టాటిక్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడానికి నాకు ఆబ్జెక్ట్ అవసరం లేదు. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెన్ ఆల్సో యాక్సెస్ స్టాటిక్ ప్రాపర్టీస్. ఓకే, సో యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ బై యూజింగ్ ఇట్స్ నేమ్. సో స్టాటిక్ వేరియబుల్ని ప్రింట్ చేశాను, అలాగే ఈ స్టాటిక్ మెథడ్ని కాల్ చేశాను. సో కాల్ చేయాలంటే సింపుల్గా method1 అని చెప్పి దాని పేరుతో కాల్ చేసాం. నెక్స్ట్ వే చూడండి, యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ బై యూజింగ్ క్లాస్ నేమ్. సో స్టాటిక్ వేరియబుల్స్ని స్టాటిక్ మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ సహాయంతో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఎలా యాక్సెస్ చేయాలంటే సింపుల్గా చూడండి, ఇక్కడ system.out.println స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి ఇప్పుడు నేను ఈ ఎక్స్ని క్లాస్ పేరు సహాయంతో యాక్సెస్ చేయాలంటే దీని ముందు జస్ట్ సింప్లీ రైట్ క్లాస్ నేమ్. సో test1.x. అలాగే method1ని కాల్ చేయాలంటే మీరు ఎలా కాల్ చేయాలంటే test1.method1 అని కాల్ చేయండి. ఓకే, ఇది సెకండ్ వే. సో ఫస్ట్ వే ఏంటండి, యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ బై యూజింగ్ ఇట్స్ నేమ్, ఫస్ట్ వే. ఓకే, కమింగ్ టు సెకండ్ వే వచ్చి యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ బై యూజింగ్ క్లాస్ నేమ్. ఓకే, నౌ థర్డ్ వే చూడండి, యాక్సెసింగ్. సో థర్డ్ వే ఏంటంటే యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ బై యూజింగ్ నల్ రెఫరెన్స్. సో నల్ రెఫరెన్స్ సహాయంతో మనం స్టాటిక్ వేరియబుల్స్ని స్టాటిక్ మెథడ్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఎలా యాక్సెస్ చేయాలంటే జస్ట్ ఒక నల్ రెఫరెన్స్ క్రియేట్ చేయాలి. నల్ రెఫరెన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రైట్ క్లాస్ నేమ్ test1. ఓకే, నల్ రెఫరెన్స్ క్రియేట్ చేయాలంటే t1 ఈక్వల్ టు న్యూ test1 t1 ఈక్వల్ టు న్యూ test1. ఓకే, సారీ నల్ రెఫరెన్స్ కదండి, కాబట్టి test1 t1 ఈక్వల్ టు సింప్లీ రైట్ నల్ అని రాయండి, నల్. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, system.out.println నేను ఇప్పుడు నల్ రెఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేయాలంటే సింప్లీ రైట్ t1.x అని రాయండి. ఓకే, హియర్ t1లో ఏముందండి, t1 ఈక్వల్ టు నల్, అంటే నల్ రెఫరెన్స్ ద్వారా మనం ఏం చేసామంటే యాక్సెస్ చేసాం. అలాగే మెథడ్ని కనుక కాల్ చేయాలంటే సింప్లీ కాల్ t1. ఓకే,
మెథడ్ని కాల్ చేయాలంటే t1 డాట్ మెథడ్ 1. ఓకే, సో ఈ విధంగా మీరు నల్ రెఫరెన్స్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ఫోర్త్ వే. సో ఫోర్త్ వే చూడండి. ఓకే, ఫస్ట్ వే ఏంటండి, బై నేమ్, వాటి పేరుతో యాక్సెస్ చేయడం. సెకండ్ వే వచ్చి బై యూజింగ్ క్లాస్ నేమ్. థర్డ్ వచ్చి బై యూజింగ్ నల్ రెఫరెన్స్. ఓకే, ఫోర్త్ వే వచ్చి యాక్సెసింగ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ సహాయంతో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. ఫస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా క్రియేట్ చేయాలండి? ఓకే, ఆల్రెడీ మనం ఇక్కడ మనకి ఒక రెఫరెన్స్ ఉంది. సో రెఫరెన్స్ పేరు ఏంటంటే t1. t1లో నల్ ఉంది. సో మనం t1లోకి ఆబ్జెక్ట్ రావాలంటే సింప్లీ రైట్ t1 ఈక్వల్ టు న్యూ test1 అని కాల్ చేయండి. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంట, దిస్ స్టేట్మెంట్ క్రియేట్స్ ఆబ్జెక్ట్. సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ప్రీవియస్గా t1లో నల్ ఉంది, ఇప్పుడు t1లో t1 పాయింట్స్ ఆబ్జెక్ట్. సో t1 ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ సహాయంతో కూడా మీరు స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఎలా యాక్సెస్ చేయాలంటే సింప్లీ ఓకే ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ పేరెంట్ ఏంటి ఇక్కడ t1 డాట్ ఎక్స్. సిమిలర్లీ ఓకే, అలాగే t1 డాట్ మెథడ్ 1. సో t1 డాట్ మెథడ్ 1 అని కాల్ చేయొచ్చు. చూడండి, ఒక క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ ఆటోమేటిక్గా వెళ్ళి మెమరీలో లోడ్ అవుతాయి. ఎప్పుడు లోడ్ అవుతాయి అంటే మీరు ఈ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జావా స్పేస్ test1 అని టైప్ చేస్తారు. ఎప్పుడైతే జావా స్పేస్ test1 అన్నారో ఆటోమేటిక్గా మీ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ వెళ్ళి మెమరీలో లోడ్ అయిపోతాయి. ఎప్పుడైతే మెమరీలో లోడ్ అయ్యో ఆటోమేటిక్గా వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కంపైల్ చేయాలి కదండి. సో కమాండ్ చూడండి, ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా సి స్పేస్ test1 dot java. Okay, just I will compile. Now execute java space test1. Okay, so java space test1 అన్న వెంటనే మీకు స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ మెథడ్ని మనం యాక్సెస్ చేసాం 4 వేస్లో. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఒకసారి మనం ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ రాసిన తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో జావా స్పేస్ test1 అని ఇస్తారు. సో ఎప్పుడైతే జావా స్పేస్ test1 అని రాసి మీరు ఎంటర్ కొట్టారో వెంటనే test1 క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్కి, స్టాటిక్ మెథడ్స్కి మెమరీ అనేది ఆటోమేటిక్గా ఎలకేట్ అవుతుంది. ఎక్కడ ఎలకేట్ అవుతుందంటే ర్యామ్లో ఎలకేట్ అవుతుందండి. అది ఎలకేట్ అయ్యే ప్లేస్ని మనం యాన్గా వేస్తూ ఉంటే మెథడ్ ఏరియా అంటాం. వెనెవర్ యూ టైప్ ద కమాండ్ జావా స్పేస్ test1. సో జావా స్పేస్ test1 అని మీరు కమాండ్ టైప్ చేసిన వెంటనే test1 క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్కి, స్టాటిక్ మెథడ్స్కి, స్టాటిక్ బ్లాక్స్కి అన్నింటికి కూడా మెమరీ అనేది ఎలకేట్ అయిపోద్ది వెంటనే. ఓకే, ర్యామ్లో ఎలకేట్ అవుతుందండి. సో అది ఎలకేట్ అయిన ప్లేస్ని మనం యాన్గా ఉంటే మెథడ్ ఏరియా అంటాం. ఓకే, నా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి ఎక్స్. ఎప్పుడైతే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్కి మెమరీ ఎలకేట్ అయిపోయిందో మనం ఆటోమేటిక్గా వాటి పేర్లతో యాక్సెస్ చేయొచ్చు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎక్స్ అని వెంటనే మీకు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందంటే 10 ప్రింట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే, సో ఏం ప్రింట్ అవుతుందంటే సో ఏం రాసామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి మీకు ఎంత ప్రింట్ అవుతుందంటే స్క్రీన్ మీద 10 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, సిస్టమ్ డాట్ మెథడ్ 1ని కాల్ చేసాం. సో ఎప్పుడైతే మెథడ్ 1ని కాల్ చేసామో ఇప్పుడు ఆటోమేటిక్గా కంట్రోలు మెయిన్ మెథడ్ నుంచి మెథడ్ 1 దగ్గరికి వెళ్ళి ఓకే ఈ మెథడ్ 1లో ఉండే స్టేట్మెంట్స్ అన్నిటిని జావా స్టాక్స్లో లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం బిగిన్ చేస్తాయి.
దీని ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత తిరిగి మెథడ్ 1 నుంచి మీకు మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే మెయిన్ మెథడ్కి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మెథడ్ 1 దగ్గరికి వెళ్ళిందో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టాటిక్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అండ్ ఎక్స్ వాల్యూ అని చెప్పి ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుందండి. సో స్టాటిక్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అని చెప్పి ఎక్స్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందంటే 10 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చాం. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి test1 డాట్ ఎక్స్ అంటే సో స్టాటిక్ వేరియబుల్ని వాటి క్లాస్ నేమ్తో యాక్సెస్ చేయొచ్చు కదండి. ఇక్కడ క్లాస్ పేరు ఏంటంటే test1. సో test1 డాట్ ఎక్స్ అంటే వన్స్ అగైన్ ఇట్ ప్రింట్స్ 10. సో మళ్ళీ ఎంత ప్రింట్ అవుతుందంటే 10 ప్రింట్ అవుతుంది. ఓకే, సో 10 ప్రింట్ అయింది. test1 డాట్ మెథడ్ 1 అని వెంటనే మళ్ళీ కంట్రోల్ ఇక్కడ నుంచి మెథడ్ 1 దగ్గరికి వెళ్ళి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ తిరిగి మీకు వెనక్కి రావడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ స్టాటిక్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అని చెప్పి ఎక్స్ వాల్యూ మళ్ళీ ప్రింట్ చేస్తుందండి. సో థర్డ్ టైము చూడండి, సెకండ్ టైం అయింది. సో థర్డ్ టైంకి వచ్చేటప్పటికి స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి 10. ఓకే, స్టాటిక్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అండ్ ఎక్స్ వాల్యూ. సో ఫస్ట్ టైం వచ్చి దాని క్లాస్ పేరుతో, సెకండ్ టైం వచ్చి ఫస్ట్ టైం వచ్చి డైరెక్ట్గా వాటి నేమ్స్తో, సెకండ్ టైం వచ్చి వాటి క్లాస్ పేర్లతో. ఓకే, సో క్లాస్ పేరుతో యాక్సెస్ చేయాలంటే test1 డాట్ ఎక్స్. test1 డాట్ మెథడ్ 1 అంటే మెథడ్ 1లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. థర్డ్ టైంకి వచ్చేటప్పటికి బై యూజింగ్ నల్ రిఫరెన్స్ చూడండి, థర్డ్ టైం స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి 10 ప్రింట్ అవుద్ది. సో నల్ రెఫరెన్స్ సహాయంతో యాక్సెస్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ రెఫరెన్స్ క్రియేట్ చేయాలి. test1 t1 ఈక్వల్ టు నల్ అంటే నల్ రెఫరెన్స్ క్రియేట్ అవుద్ది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అంటే మీకు ఎక్స్లో ఎంత ఉందని వాల్యూ 10, ఆ 10 ప్రింట్ అవుతుంది. t1 డాట్ మెథడ్ 1 అంటే మళ్ళీ కంట్రోల్ ఎక్కడి నుంచి మెథడ్ 1 దగ్గరికి వెళ్ళి మెథడ్ 1లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి వెనక్కి వస్తాయి. సో వన్స్ అగైన్ స్టాటిక్ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అని చెప్పి థర్డ్ టైం ఎక్స్ వాల్యూ. అలాగే ఫోర్త్ సారి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా t1 ఈక్వల్ న్యూ test1 అన్నాం. ఎప్పుడైతే t1 ఈక్వల్ న్యూ test1 అన్నామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందండి. ఇదివరకు t1లో నల్ ఉంది, ఇప్పుడు t1లో ఏముందంటే test1 క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంది. నో t1లో అడ్రస్ ఉందండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ t1 డాట్ ఎక్స్ అంటే ఆల్రెడీ చెప్పాం, స్టాటిక్ డేటాని అన్ని ఆబ్జెక్టులు కూడా షేర్ చేసుకోవచ్చు. సో t1 డాట్ ఎక్స్ అంటే ఎంత ప్రింట్ అవుతుందంటే 10 ప్రింట్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి ఫోర్త్ టైం 10 ప్రింట్ అవుద్ది. అలాగే t1 డాట్ మెథడ్ 1 అన్న వెంటనే మెథడ్ 1 కాల్ అయ్యి, ఓకే, సో మెథడ్ 1 కాల్ అయ్యి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. వన్స్ అగైన్ స్టాటిక్ మెథడ్ ఈజ్ ఇన్వర్క్డ్ అని చెప్పి ఎక్స్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందంటే 10 ప్రింట్ అవుద్ది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, 4 రకాలుగా యాక్సెస్ చేయొచ్చు. బై నేమ్, ఓకే, డైరెక్ట్గా వాటి పేర్లతో, ఓకే, బై యూజింగ్ ఇట్స్ నేమ్, బై యూజింగ్ క్లాస్ నేమ్, బై యూజింగ్ నల్ రెఫరెన్స్, బై యూజింగ్ ఆబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.